హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ సేవ ఛానల్. సో పిఎఫ్కు సంబంధించిన బ్యాలెన్స్ను చాలా సింపుల్గా మనం మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలానో ఇప్పుడు అయితే చెప్తాను. సో ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. పిఎఫ్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ 2 మినిట్స్లోనే మనం మన పిఎఫ్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేసి ఉన్నా కూడా అన్ని కంపెనీలకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు అనమాట. మన పిఎఫ్ అకౌంట్కు సంబంధించి టోటల్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో పిఎఫ్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ను క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సైన్ ఇన్ అని చెప్పి ఈపీఎఫ్ పాస్బుక్ అండ్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు మీ పిఎఫ్కు సంబంధించి యూఏఎన్ నెంబర్ అనేది ఉంటుంది కదా. సో ఆ యూఏఎన్ నెంబర్ను అలాగే మీరు సెట్ చేసుకొని ఉన్న పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు మీ యూఏఎన్ నెంబర్కు సంబంధించి పాస్వర్డ్ను సెట్ చేసుకోకుండా ఉండింటే కనుక ముందుగా మీరు పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పిఎఫ్కు సంబంధించి యూఏఎన్ నెంబర్ను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఇంకొక వీడియోని అయితే చేస్తాను. మీరు పాస్వర్డ్ను సెట్ చేసుకొని ఉంటే కనుక డైరెక్ట్ అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ నెక్స్ట్ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మీకు ఈ విధంగా మీ పిఎఫ్కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 6 నెంబర్స్ అయితే వస్తాయి. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ మనకి ఈ విధంగా మన లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ మనకు మన పిఎఫ్ అకౌంట్లో అవైలబుల్ ఉన్నట్టు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఎంప్లాయీ షేర్ అనేది చూపిస్తుంది, ఎంప్లాయర్ షేర్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మెయిన్గా మనకు ఇక్కడ సైడ్లో మనకు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మరి ఇంతవరకు ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారో ఆ కంపెనీకి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ పిఎఫ్ అకౌంట్ హోల్డర్ వచ్చేసి ఒకటే కంపెనీలో చేయడం జరిగింది కాబట్టి ఒకటే చూపిస్తుంది. సో ఒకవేళ మీరు ఒక దాంట్లో రిజైన్ చేసి ఉండి ఇంకో దాంట్లో చేస్తూ ఉంటే సో అలా మీరు ఎన్ని కంపెనీస్ అయితే మారి ఉంటారో ఆ కంపెనీకి సంబంధించి మీకు పిఎఫ్ కట్ అయి ఉంటే కనుక సో ఆ కంపెనీలకు సంబంధించిన పిఎఫ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకు మెంబర్ వైజ్ బ్యాలెన్స్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు.